హలో అండి. హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ శ్రీ టెర్రస్ గార్డెన్. ఇవాళ ఉదయాన్నే టెర్రస్ పైకి అయితే వచ్చానండి. మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నిన్న నైట్ వర్షం పడింది. ఎలా ఉన్నాయి ఏంటి మొక్కలు చూద్దామని వచ్చాను. ఎంతైనా వర్షం నీరుకి మొక్కలు చాలా బాగుంటాయి కదండి. ఇక్కడ వచ్చేసి దోసకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. సాంబార్ దోశ అంటాం కదా, అవి అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పిందెలు అయితే ఫుల్గా ఉన్నాయి, కానీ ఇదొకటి తయారవుతోంది. బోల్డ్ అంతా ఫ్లవరింగ్ పిందె ఉంది ఈ మొక్కకైతే. ఇది కంపోస్ట్ బ్యాగ్లో నుంచి వచ్చింది. తర్వాత ఇక్కడ మస్క్ మెలన్ అండి, ఇది బాగా పెద్దగా అవుతుంది. మొక్కలన్నీ చూస్తుంటే కొంచెం ఈ రెండు మొక్కలు చాలా డ్యామేజ్ అయ్యాయండి. లోన్నే ఇలా అయ్యాయి. ఎందుకంటే డైలీ ఈ పొగడబంతి ఫ్లవర్ మొక్క కప్పి ఉండడం వల్ల ఈ గులాబీ మొక్క నాకు అంతగా అబ్జర్వ్ చేయలేదు. మెరూన్ కలర్ గులాబీ అనమాట. బోల్డ్ అన్ని ఫ్లవర్స్ పూసింది, మీరు కూడా చూసారు ఇంతకుముందు. మొక్క మొత్తం ఎండిపోతూ ఉంది, ఆకు మొత్తం రాలిపోయి ఏమైందో ఏంటో తెలీదు. ఇందులో ఉండే మందారం మొక్క కూడా అంతే. చిన్న సైజు మందారం మొక్కే, కాకపోతే అంతా డ్యామేజ్ అయ్యాయండి. మరి దీనికి ఈ మొత్తం కవర్ చేయడం వల్ల గాలి ఆడకో లేదంటే ఏమన్నా ఫంగస్ వచ్చో ఇలా ఏంటుందేమో అని అనుకుంటున్నాను. అందుకే తీసేస్తున్నాను. ఎలాగో బోల్డ్ అంతా పొగడబంతి ఫ్లవర్స్ మొక్కలు అయితే ఉన్నాయి మన దగ్గర. చూడండి ఎంత పెద్ద మొక్క. తీసేసాను. ఇంకా ఇది గులాబీ మొక్క ఏమన్నా అతుక్కుంటుందో ఏంటో, దీని ప్రాబ్లం ఏంటో చూడాలి. నేనేమనుకున్నానంటే ఎండాకాలంలో బాగా దీనికి దగ్గరగా ఉంటే మొక్కలు కూడా, ఈ పొగడబంతి ఫ్లవర్ మొక్క అంత పెద్దగా పెరిగినా కూడా దీనికి హెల్ప్ అవుతుందిలే, ఎండ డైరెక్ట్ పడకుండా అనుకున్నాను. కానీ దాని దాపుకి దీనికి ఏదో జరిగినట్టుంది. అంత అబ్జర్వ్ చేయలేదు. మొక్క నిండుగా ఉండడం వల్ల పొగడబంతి ఫ్లవర్ మొక్క దీన్ని కప్పేసింది. ఫ్లవరింగ్ లేదులే అనుకున్నాను అంతే, కానీ చెట్టు మొత్తం పాడైపోయింది. చూడాలి. ఇది కూడా తీసేస్తున్నాను. ఇందులో చామంతి మొక్క ఉంది, అలాగే మందార మొక్క ఉంది. ఎంత పెద్ద మొక్కలో తీసేయడానికి మనసు ఒప్పట్లేదు, కానీ అదే కాకుండా చాలా ప్లేస్లో ఉన్నాయి పొగడబంతి మొక్కలు ఇంకా. అందుకు మరి మైన్ ఇవి ఏమైందో చూడాలి కాబట్టి దాన్ని తీసేయాల్సి వచ్చింది. చాలా సీడ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, వేసుకోవాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఫస్ట్ వీటికి ఏమైందో చూడాలి అంటే అది తీయాలి కదా. చూడండి మొత్తం ఇలా పేను బంక పురుగు అంటాం కదా మనం, వైట్ మిల్లీ బగ్ మొత్తం దీనంతా పాకేసింది. చిన్న స్టెమ్ మట్టుకే మిగిలింది, ఇలా ఎండిపోయిందండి. అంతా ఇలా తీసేసాను. మందార మొక్క అయితే చాలా మంచి ఫ్లవర్ వచ్చేది ఈ మొక్కకి. ఇది చేమంతి. ఈ రెండు మొక్కలు కొంచెం డ్యామేజ్ అయినట్లే, మరి వస్తాయి లేదో తెలియదు. మొదలే ఎండాకాలం, ఎండలు ఉన్నాయి కదా ఇంకా. చూడాలి. ఇందులో కూడా ఒకటి పొగడబంతి ఫ్లవర్ మొక్క ఉంటే తీసేసానండి. ఇది బాగా వస్తున్నాయని బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ దీనిలో వెనక ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కొంచెం బాగా ఇబ్బంది పడ్డాయి. మరి ఆ మొక్కల వల్ల దానిలోకి కంప్లీట్ గాలి ఆడకపోవడం వల్ల లేదా మట్టిలో ఏమన్నా ప్రాబ్లం ఉందో మరి చూడాలి. సాయిల్ మట్టుకు చాలా బాగా లూజ్గా బాగా ఉందండి. మరి ఏమైందో ఏంటో. ఇప్పటికైతే అవి రెండు ఖాళీ చేసేసాను. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇవి, అందుకు ఇంకా అవి చూద్దాము అని చెప్పేసి తీసేయడం అయితే జరిగింది. ఎల్లో కలర్ గులాబీ అయితే బోల్డ్ అన్ని మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యిందండి. ప్రూనింగ్ చేశాను అంతా, మళ్ళీ ఫ్లవరింగ్ అయిపోగానే మొత్తం ఆకంతా చూసేసి చిన్న చిన్న టిప్స్ కట్ చేశాను. ఎండాకాలం
కొంచెం ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను. కాకపోతే అంత కొమ్మలన్నీ ఏదో ఎండిపోయినట్టుగా అలా ఉంటే కట్ చేసేసాను. అయినా సరే చక్కగా 6 వచ్చేసి మొగ్గలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇది కూడా అంతే, మొత్తం మళ్ళీ ఫ్లవరింగ్ అంతా అయిపోగానే ఇంకా ఫ్లవర్స్ రావేమో అని చెప్పేసి మళ్ళీ ఆకు మొత్తం తీసివేసాను. చూడండి మళ్ళీ బోల్డ్ అన్ని మొగ్గలు లీవ్స్తో పాటు వచ్చేస్తున్నాయి. రౌండ్ వెరైటీ మళ్ళీ ఈ మొక్కకు కూడా అంతే. ఈ కొమ్మలు కట్ చేయలేదు కానీ ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి. తర్వాత ఇది తీగ మళ్ళీ అని అర్థమైంది నాకు. పందిరిలాగా అల్లించుకుందామని ఇలాగే వదిలేసాను, కానీ ఆకు మొత్తం తీసివేసాను. మళ్ళీ మొగ్గలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇక్కడ బోల్డ్ అని మొగ్గలు అంటే స్టార్ట్ అయ్యాయి. చాలా హ్యాపీగా ఉంది. ఈ మొక్కలైతే ఈ రౌండ్ వెరైటీ ఈ పొడవు వెట్టి మల్లెలు దాదాపు 1.5 మంత్ నుంచి పూస్తూనే ఉన్నాయండి. డైలీ కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఇవాళ వంకాయ చట్నీ చేద్దాం అనుకున్నాను. కొంచెం వంకాయలు అయితే ఉన్నాయి ప్రజెంట్. ఇవి ఒక్కటే కూరగాయల్లో, ఇంకా ఆకుకూరలు ఉన్నాయి అంతే. అందుకు పెద్ద సైజు మట్టుకు కొన్ని తీసుకుంటున్నానండి. ఒకరోజు చామదుంప కూడా హార్వెస్ట్ చేయాలి. ఎలా ఉంటుంది ఏంటో, నేను ఫస్ట్ టైం గ్రో చేయడం. చాలా రోజులు అయిపోయింది. ఇంకా దుంపలు ఊరింటాయా లేదో అన్న కన్ఫ్యూజ్లో అలా పెట్టేశాను. చూస్తాను. ఇవి 4 తీసుకున్నానండి. ఇంకొకటి ఉంది, అన్నీ చిన్న సైజులో ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి. మీకు ఒకటి చూపించాలి, మరి కనిపిస్తుందో ఏంటో తెలీదు. ఇది మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. మేమైతే దీన్ని బింగన్న పురుగు అనేవాళ్ళం అండి. మీలో కొందరు గుర్తొచ్చే ఉంటుంది. అదే అనుకుంటా నేను. కనిపిస్తుందో లేదో, ఉదయాన్నే వచ్చాను. అగ్గిపెట్టెల్లో పెడితే గుడ్లు పెడుతుంది అని చెప్పేసి చిన్నప్పుడు అగ్గిపెట్టెలో దాన్ని దాపెట్టేదానం కదండి. కొంచెం అగ్గిపెట్టి మూత దోరగా వేసి అందులో పెట్టేసేవాళ్ళం దీన్ని. సరదాగా అలా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఆ పురుగే అనుకుంటా ఇది, మరి అదో కాదో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇండియన్ షార్ట్ అండి. ఒక ఫ్లవర్ వచ్చింది ఇవాళ. ఓకే అండి, కిందికి వెళ్ళిపోవాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. బాయ్.